హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి, ఓకేనా? ఇవాళ అయితే కిట్టి పార్టీ ఉందన్నమాట, వెళ్తున్నాను. అదైతే కొంచెం చిన్న చిన్న వీడియోస్ అయితే క్లిప్పింగ్స్ ఎప్పుడు పెడతాను కదా ప్రతి మంత్, అట్లానే షూట్ చేసి అయితే వ్లాగ్ లాగా పెడదాం అనుకుంటున్నాను. ఎంతవరకు షూట్ చేస్తానో చూస్తాను. వీలైన దాన్ని బట్టి షూట్ చేస్తాను అనమాట, ఓకేనా? కిట్టి పార్టీ నెంబర్స్ వచ్చేసి 24 నెంబర్స్ అనమాట. ఈ వీక్ ఎందుకో అసలు 15 నెంబర్సే వచ్చారు. చాలా డల్గా అనిపించింది. అంటే కొంచెం జనాలు నిండుగా ఉంటే సందడిగా అనిపిస్తుంది కదా. ఈసారి అయితే చాలా వరకు అందరికీ వర్కులు ఉండి బిజీగా ఉండడం వల్ల ఒక 9 నెంబర్స్ వరకు ఆబ్సెంట్ అయ్యారు. కానీ గేమ్స్ అయితే బాగున్నాయి. ఈ గేమ్స్ ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటంటే అగ్గి పుల్లలతో హౌస్ లాగా కట్టాలన్నమాట. 1 మినిట్ టైం లిమిట్ పెట్టారు. ఇంకా ఈ 1 మినిట్ టైంలో ఎన్ని కడితే అన్నమాట. ఇదిగో తను మా ఫ్రెండే, తను 7 కట్టింది. ఇంకా ఒక 3 నెంబర్స్ వచ్చేసి 6 కట్టామన్నమాట. నేను ఇంకొక 2 ఫ్రెండ్స్ కలిపి 6 కట్టాము. మళ్ళీ సెకండ్ ప్రైజ్ కోసం మా ముగ్గురికి అయితే టై పడింది. అప్పుడైతే నేను అసలు విన్ అవ్వలేదన్నమాట, ఇంకో ఫ్రెండ్ అయ్యారు. నేనైతే 6 కట్టాను. గేమ్స్ అయితే ఫన్నీగా బాగుంటాయి. ప్రతి మంత్ అయితే దీనికోసం చాలా వెయిట్ చేస్తాము, కిట్టి పార్టీ కోసం అయితే. ఇంకా తను కూడా 6 పెట్టింది అనమాట, ఈ ఫ్రెండ్ కూడా. సో తనకి, నాకు, ఇంకో ఫ్రెండ్కి, మా ముగ్గురికి మధ్య టై పడింది. లాస్ట్లో పడినప్పుడు తను సెకండ్ ప్రైజ్ గెలుచుకుంది అనమాట. సో ఇవన్నీ ఫన్నీగా బాగుంటాయి కదా, మంత్లీ వన్సే కదా. సో ఎంజాయ్ చేయాలనేసి కిట్టి పార్టీ కోసం అయితే మేము ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఆడుతున్నాను, చూడండి. స్వప్న, నువ్వు టైం చూడు ఎట్లా ఎక్కువ పోతుంది. 1 నిమిషం ఎక్కువ పోతుంది తెలుసా, 1 సెకండ్. 1 నిమిషం అయ్యి 59 పోయింది తెలుసా. ఇప్పుడు నందినికి అంతే పోయింది, 59 సెకండ్స్ ఎక్కువ పోయింది. అట్లా ఎట్లా పోతుంది? టైం కరెక్ట్గా ఉండాలి. అలానిగా టైమింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఉల్టా వస్తున్నా, టైం వేస్ట్ అవుతుంది. అది ఏమీ బాయ్, నువ్వు బిల్డర్ సపోర్ట్ చేస్తున్నావు కదా, మరి అయినా పర్వాలేదు. ఏం కాదు కానీ సరిపోయింది. బెంగళూరు లంచ్ టైంకి ఆడిపోయి అమ్మ లంచ్కి వస్తుంది. ఇప్పుడు ఒక 5 అబ్సెంట్ అయ్యి వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు 5 అబ్సెంట్. ఎప్పుడు ఆపన్నా రావట్లేదు. ఉన్నాయి కదా. నేను ఆడింది వచ్చేసి వాయిస్ ఓవర్తో లేకుండా పెట్టాను అనమాట. బాగుంది కదా ఫన్నీగా అనేసి డైరెక్ట్ పెట్టేశాను. తను కూడా 6 పెట్టింది, ఈ ఫ్రెండ్ కూడా స్వప్న అనమాట. సో మా ముగ్గురికి టై పడింది. అప్పుడు మేమిద్దరం ఓడిపోయాము, ఇంకో ఫ్రెండ్ గెలిచింది అనమాట. సో సెకండ్ గేమ్ వచ్చేసి నేను ఆడినవన్నీ ఇవాళ వాయిస్ ఓవర్ లేకుండా పెడుతున్నాను అనమాట. 16 నెంబర్స్ వచ్చాము, అందరూ ఆడారు. సో అందరికీ పెట్టాలంటే ల్యాగ్ అయిపోతుంది కదా. ఇప్పుడు సెకండ్ గేమ్ వచ్చేసి ఇదన్నమాట. టూత్ స్టిక్తో ఒక ప్లాస్టిక్ గ్లాస్లో రబ్బర్స్ అన్నీ పెట్టేశారు. 1 సెకండ్ ఇట్లా కళ్ళు మూసుకొని తీయాలి. ఆ స్టిక్కి ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉంటే అన్నమాట. ఇదిగో తనకు వచ్చేసి 34 వచ్చినాయి, నాకు 24 వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ తనకి, సెకండ్ ప్రైజ్ నాకు. ఇది వచ్చేసి థర్డ్ గేమ్ అనమాట. సో అది వాయిస్ ఓవర్ లేకుండా పెట్టా, బాగుంది కదా అని. ఇది థర్డ్ గేము. అక్కడ డైస్ వేసి 6 పడేంత వరకు డై వేస్తూ ఉండాలి. 6 పడడంతో వచ్చి ఒక బ్యాంగిల్ కానీ, ఒక చైన్ కానీ అక్కడ పెట్టిన ఐటమ్స్లో ఏదో ఒకటి వేసుకోవాలన్నమాట. ఇదైతే 6 నాకు చాలాసేపు పడలేదన్నమాట, చూడండి. ఇది కూడా వాయిస్ ఓవర్ తోటే పెడదాం అనుకున్నాను. ఇంకొక ఫ్రెండ్ పాట పాడుతుంది అనమాట, చెక్ చేశాను. మళ్ళీ సాంగ్ పాడుతుంది కదా, కాపీ రైట్ వస్తుందేమో అని భయం వేసి మళ్ళీ మ్యూట్ చేశాను అనమాట. ఇంకా వాయిస్ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకైతే 6 చాలా సేపు పట్టింది పడడానికి. ఇది కూడా లక్ గేమే, 3 లక్ గేమ్సే ఉన్నాయన్నమాట.
ఫస్ట్ అయితే కొంచెం టైంతో ఉంది కానీ ఇవి 2 అయితే లక్ గేమ్సే. నాకు ఫస్ట్ 6 పడడానికి టైం పట్టింది కానీ తర్వాత కొంచెం త్వరగానే పడింది అనమాట. నేనైతే 6 ఐటమ్స్ పెట్టాను దీనిలో, కానీ హైయెస్ట్ వచ్చేసి 7 ఉన్నారు. 7 ఉన్నారు, ఇంకొకళ్ళు 6 పెట్టారు. నేను 5 6 పెట్టాను, సంథింగ్ నాకు గుర్తులేదు. ఇవన్నమాట 3 గేమ్స్ అయితే. ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయినాకైతే, ఎప్పుడైనా సరే గేమ్స్ అన్నీ అయిపోయినాకైతే మేము ఫుడ్ అనేది తింటామన్నమాట. ఫుడ్ మంత్లీ వన్స్ ఒకళ్ళు ప్రిపేర్ చేస్తామన్నాం కదా, ఇంకా మా ఫ్రెండ్ అయితే ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని తెచ్చింది. ఇంకా ఐటమ్స్ వచ్చేసి ఇవన్నమాట. వెజిటేబుల్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, ఆలూ ఫ్రై, పెసరవడ, ఇంకా దొండకాయ పల్లీల చట్నీ, సేమియా పాయసం, పెరుగు, సాంబారు, మసాలా పాపడ్ అనమాట. ఇంక ఇట్లా అందరము లంచ్ చేసినాకైతే ఇంకా గిఫ్ట్లు ఇచ్చుకుంటామన్నమాట. ఇంకా ఇదేంటంటే ఫస్ట్ మన హౌస్ గేమ్లో గిఫ్ట్ వీళ్ళిద్దరికి వచ్చింది. ఫస్ట్ సెకండ్ అది మనం మజ్జిగ చేస్తాం కదా బేటరు, అట్లా. సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇది అనమాట, బీర్ షాంపూ ఇచ్చారు. నాకేమో ఫేస్ వాష్ వచ్చింది రబ్బర్ బ్యాండ్స్ గేమ్లో. తనకి వచ్చేసి ఇంకా మజ్జిగ చేసేది. ఇంకా అట్లా కొంచెం గిఫ్ట్లన్నీ అట్లా మనకి లేడీస్కి యూజ్ అయ్యేలానే ఇచ్చుకుంటాము మేమందరం హౌస్ వైఫ్స్ కాబట్టి. ఇది అనమాట నా కిట్టి పార్టీ సెలబ్రేషన్స్. నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. మేము ఏడుపాయలు నది అంటారు కదా మెదక్ డిస్టిక్ దగ్గర, అది ఇప్పటి వరకు వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. ఫుల్ వర్షం పడుతుంది. నిన్న మా అమ్మమ్మ వాళ్ళు అక్కడ మొక్కున్నారంట, మేకని కట్ చేస్తుంటే పిలిచారనమాట. సో మేము ఎప్పుడు ఇంతవరకు అమ్మవారిని అయితే చూడలేదు, కానీ వీడియోస్లో అట్లా వినడమే తప్ప. ఇంకెట్లా అమ్మమ్మ వాళ్ళు పిలిచారు కదా చూద్దాము అనేసి, ఫుల్ వర్షం ఉన్నా సరే ఇంకా వెళ్ళాము. వెళ్తే వర్షం ఉండడం వల్ల ఇంకా తక్కువ ఉన్నారంట. నాకైతే బాగానే అనిపించారు కానీ జనాలు అసలు ఇంకా డబల్ ఉంటారంట. వర్షం పడడం వల్ల అంత పెద్దగా లేరు అనేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఈ వాటర్ కూడా చాలా ఫుల్ వదులుతారంట ఎప్పుడు, మరెందుకో మరేం వర్క్ జరుగుతుందో తెలియదు. వాటర్ అయితే అంత ఫ్రెష్గా లేవు. ఇంక అక్కడే కాలు కడుక్కొనేసి ఇంకా లోన టెంపుల్లోకి అయితే వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడైతే ఫ్రూట్స్తో డెకరేషన్ చేశారు. అంటే డైరెక్ట్ టికెట్ తీసుకొని వెళ్ళాము. లోన కూడా షూట్ చేయొచ్చు కానీ నాకు ఎందుకో దేవుణ్ణి షూట్ చేయాలని అనిపించలేదన్నమాట, అమ్మవారిని. ఫ్రూట్స్తో అసలు ఎంత బాగుందో అమ్మవారు. కాకపోతే అక్కడ నార్మల్గా మన గోత్రము అది చేస్తున్నారు కానీ పెద్ద ఎక్కువసేపు నుంచోబెట్టి అట్లా ఏం చేస్తలేదు. నార్మల్గా దర్శనం చేసుకొని మన గోత్రనామాలు చెప్పి పంపిస్తున్నారనమాట. అంత వర్షంలో కూడా బాగానే వచ్చారు. ఇక్కడ బాగా ఫేమస్ అంట మేకలు, కోళ్ళు అవన్నీ కట్ చేసుకొని మనకి వండిచ్చే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంకా రెంట్కి రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా అందరు జెంట్స్ వచ్చినా సరే ఇక్కడ మనం కట్ చేసి ఇస్తే వంట చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మనీ తీసుకొని ఇక్కడ ఈ గుంటలాగా ఉంది కదా దాంట్లో అంట పిల్లలు కానోళ్ళని ఇట్లా ముంచి స్నానం చేసినట్టు లేపుతారంట. ఈ అమ్మవారి దగ్గర కూడా ఏదో పూజ చేయించుకుంటూ ఉన్నారు. నేనైతే పైకి ఎక్కలేదు, కింద నుంచే షూట్ చేశాను. ఇది వచ్చేసి మళ్ళీ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్ల దూరం పోతే ఏడుపాయల నది అనేసి, అంటే ఒక గోదావరి నది దగ్గర 7 ఉపనదులు కలుస్తాయి అన్నమాట. ఇక్కడ కార్తీక మాసం కూడా చాలామంది వస్తారంట స్నానం చేయడానికి, కార్తీక స్నానము. కాకపోతే ఇది కూడా వాటర్ ఫుల్ అయిపోయినాయి, వదలట్లేదు. యాక్చువల్గా అయితే అదంతా నిండి 2 వస్తాయి అంట, కానీ లాస్ట్ మంత్ ఒక ఇన్సిడెంట్ అయిందంట, అందుకే పైకి ఎక్కనివ్వట్లేదు.
వాటర్ ఇడిచారు. లాస్ట్ మంత్ ఇద్దరు చనిపోయారంట. ఇంకా పైకి ఎక్కినాక అందరినీ కంట్రోల్ చేయలేం కదా, వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది అనేసి దిగమంటున్నారు అనమాట. సో వర్షం ఉండడం వల్ల కొంచెం రొచ్చిగా ఎట్లనో అనిపించింది. ఆ కారులో కూర్చున్న అట్లా కొంచెం వర్షం లేకపోతే బాగుండేది అనిపించింది. ఇంకా ఆన్ ది వేలో అయితే నైట్ 7 అయింది. ఫుల్ వర్షం పడుతుంది కానీ క్రీమ్ స్టోన్ తిందాం అనిపించింది. ఇంకా బేగంపేట దగ్గర అయితే ఇంకా బ్యాక్ వచ్చి మరీ ఐస్ క్రీమ్ కోసం బేగంపేట వచ్చి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట. ఇంకెవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ చేసుకున్నాము. కానీ ఈ వెదర్లో హాట్గా తినాలి కానీ ఐస్ క్రీమ్ ఏంది అని అనుకోవచ్చు కొందరు. కానీ ఐస్ క్రీమ్ లవర్స్కి ఎప్పుడు ఎలా ఉన్నా వెదరు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, అంటే నాలాంటి వాళ్ళకి. సో నాకు మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఐస్ క్రీమ్ అంటే. సో సమ్మర్ అంతా ఫ్లోటింగ్ ఉండదు కదా వింటర్లో. మేము వెళ్ళినప్పుడైతే ఒక 6 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఈ వెదర్లో కూల్ వాటర్ తాగుతారా, ఐస్ క్రీమ్స్ తింటారా, జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, అది ఇది అనేసి అంటారు. నాకైతే అట్లేం రావు, నాకు అలవాటే. ఇప్పుడు నిన్న తిన్నా కానీ వాళ్ళ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాయిస్ అయితే బాగానే ఉందిగా, దీన్ని బట్టి మీకే అర్థం అవ్వాలి. సో మొన్న కూడా మిస్ అయ్యింది అనమాట, వర్షం పడి. ముందు వీడియోలో చెప్పా కదా తినలేదు అనేసి. ఇవాళ అయితే తినేసాను. ఇదన్నమాట నా వీడియో వచ్చేసి. ఎలా ఉందనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.